హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే శుక్రవారము. ఇంటి ముందు చుక్కల ముగ్గు కాకుండా ఇలా గోటి ముగ్గు వేసుకుంటే మాత్రం శుక్రవారమే అనిపిస్తుందండి. నార్మల్ ముగ్గు వేస్తే మాత్రం అస్సలు బాగోదు. శుక్రవారం వచ్చింది అని అంటే ఇలా గోటి ముగ్గుతో ఇంటి ముందు ఉంటేనే చాలా చాలా బాగుంటుంది. అలాగే ఆ ముగ్గు వేసుకొని మనము బయట ఒక కుర్చీ వేసుకొని ఒక టీ తాగుతూ సూర్యోదయాన్ని చూస్తూ ఆ వాతావరణాన్ని ఆహ్వానిస్తూ మనం టీ తాగుతూ ఈ పువ్వులను చూస్తూ ఉంటే ఆ సంతోషమే వేరు. అలాగే ఇది ఇక్కడ చూపిస్తున్న చింతకాయ. ఈ చింతకాయను మొత్తం కొట్టాను. చింతపండు తీసిన తర్వాత గింజలు వెళ్తాయి కదా, ఆ గింజలను దాచిపెట్టి ఇలా పెనం మీదనైతే చిన్నగా దూరగా అయితే నేను వేయించుకుంటున్నాను. ఇదేంటబ్బా, చింతగింజలను పడేస్తారు కదా, ఈమెంది ఇలా పెనం మీద చిన్నగా దూరగా వేయించుతున్నాను అని చెప్తుంది అని అనుకోకండి. చిన్నగా దూరగా వేయించి గింజలను వేరు చేశాను, పొట్టు వేరు చేశాను, గింజలను వేరు చేశాను. అప్పుడప్పుడు టైంపాస్కు తినొచ్చు అన్నట్టుగా గింజలను పడేయకుండా నేను ఈ ప్లాన్ అయితే చేశాను. ఇప్పుడు బయట అయితే అమ్ముతున్నారు, ఈ చింతగింజలను కూడా అమ్ముతున్నారు. కానీ నేను ఎవరికి ఇవ్వకుండా నేను మాత్రం ఇలా దూరగా వేయించి పొట్టుకు పొట్టు గింజకి గింజ వేరు చేసి పొట్టు పడేశాను. ఈ పొట్టు కూడా వేస్ట్ కాకుండా చెట్ల మొదట్లో వేశాను. చూడండి, ఇన్ని గింజలు వెళ్ళాయి. రోజు ఒక 2 గింజలు టైంపాస్ నోట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. నోరు కూడా కొంచెం ఏదన్నా కొంచెం స్మెల్ ఏమన్నా ఉంటే కూడా వెళ్ళిపోతుంది మనకి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి తింటే మోకాళ్ళ గుజ్జు కూడా పెరుగుతుంది అనే నమ్మకం అయితే చాలా వరకు ఉంది. మీరు కూడా ట్రై చేయండి దీన్ని ఎప్పుడైనా. ఆ తర్వాత ఈ పొట్టు కూడా మనకి చెట్ల మొదట్లో వేస్తే యూరియా లాగా పనిచేసి చెట్టు కూడా బాగా పువ్వులతో చాలా బలంగా ఉంటాయి. ఆ తర్వాత స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ మాత్రం నేను ఏం చేయాలి, స్వీట్ కార్న్ దీన్ని వాటర్లో వేసి గ్యాస్ మీద పెడితే మాత్రం చాలాసేపు అవుతుంది, ఏం చేయాలి అన్న ఆలోచనతో నేనైతే కెటిల్ అయితే యూజ్ చేశాను. కెటిల్ అయితే ఒక హాట్ వాటర్కే పనిచేస్తుంది మనకి ఇంకోవేళ ఎలా పని చేయాలి అనే పద్ధతిలో నేనైతే కెటిల్లో ఈ స్వీట్ కార్న్ వేసి నేనైతే ఉడికించుకున్నాను. చాలా బాగుందండి. నిజంగా గ్యాస్ మీద పెట్టినట్టుగానే అనిపించింది, బయట దొరికినట్టుగానే. మనం ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు, గ్యాస్ను ఆదా చేసుకోవచ్చు. ఈ ఐడియా అయితే అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు గ్యాస్ కష్టాలు అయితే చాలా వరకు ఉన్నాయి. కష్టాల నుంచి కొంచెమైనా మనకు రిలీఫ్ అవుతుంది అని అంటే ఇలాంటి కెటిల్ ఇంట్లో మాత్రం ఉంటే మాత్రం కంపల్సరీ మీరు ఇలా చేయండి. ఇందులో వాటర్లో స్వీట్ కార్న్ వేశాను, అలాగే సాల్ట్ వేశాను. ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాను. చాలా చాలా బాగా ఉడికాయండి. చూడండి ఎలా ఉన్నాయో. తీసిన తర్వాత దీంట్లో కొంచెము మళ్ళీ కారము, ఉప్పు, కొంచెం నిమ్మరసము అయితే పక్కన చల్లి పెట్టాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు. నేను చేసిన ఈ 2 రెసిపీలో మీకు ఏ రెసిపీ నచ్చిందో చెప్పండి. చింతగింజల రెసిపీ నచ్చిందా, లేకపోతే ఈ కెటిల్తో స్వీట్ కార్న్ ఉడికించడం నచ్చిందా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు నచ్చింది మాత్రం నాకు కామెంట్ కంపల్సరీ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే మీకు నచ్చిన విధంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను.